ఈ మొత్తం ప్రపంచంలోనే ఖరీదైన బుక్ ఏంటో మీకు తెలుసా? ఆ బుక్ యొక్క ఒక్క పేజీతో ఒక హెలికాప్టర్ ని కొనొచ్చు అంటే మీరు అర్థం చేసుకోండి. అంతేకాకుండా ఇసుకలో ఇదే ఒక జీవి గురించి అయితే చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఒక పక్షికి ఒక వింతైన ఎబిలిటీ ఉంది, అదేంటో మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇదే నా మొదటి వీడియో యూట్యూబ్ లో, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక స్టార్ట్ చేసేద్దామా? ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ ప్రపంచంలోనే ఖరీదైన బుక్ ఏంటో మీకు తెలుసా? ఆ బుక్ యొక్క ఒక్క పేజీతో మనం ఒక హెలికాప్టర్ ని కొనొచ్చు. అంత కాస్ట్లీ ఆ బుక్. దాని రేట్ మీ ఊహలకు అందదు. ఒకసారి సరదాగా దాని రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేస్తారా? చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. ఇంతకీ ఆ బుక్ ని ఎవరు రాశారు? అంత కాస్ట్ పెట్టి ఆ బుక్ ని ఎవరు కొన్నారు? ఈ బుక్ నేమ్ వచ్చేసి ద కోడెక్స్ లెసిస్టర్. ఈ బుక్ లో కేవలం 72 పేజీలు మాత్రమే ఉంటాయి. ఆ బుక్ ని రాసిన వ్యక్తి లియోనార్డో డావిన్సీ. ఆ బుక్ ని 1994 లో జరిగిన ఆక్షన్ లో బిల్ గేట్స్ $38 మిలియన్ కి కొన్నారు. ఇప్పుడున్న వాల్యూ ప్రకారం చూస్తే $50 మిలియన్. అయితే ఇప్పుడు ఈ $50 మిలియన్ ని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అక్షరాల 4054 కోట్ల రూపాయలు. అంటే అంత వాల్యూ అన్నట్టు ఆ బుక్. రఫ్ గా ఒక పేజీ చూసుకుంటే 6 కోట్లు పడుతుంది. అంతేకాదు ఈ బుక్ నుండి ఇంకో మ్యాజిక్ కూడా ఉంది. నార్మల్ గా ఎవరైనా బుక్స్ ని చదువుతారు, కానీ ఈ బుక్ ని మాత్రం చదవలేరు. ఎందుకో తెలుసా? ఈ బుక్ లో ఉన్న అక్షరాలన్నీ రివర్స్ లో ఉంటాయి. లిటరల్లీ రివర్స్ లో ఉంటాయి. ఒకవేళ మీరు ఆ బుక్ ని చదవాలనుకున్నారు, బట్ ఆ బుక్ మన చేతికి వస్తుందా? బట్ ఊహించండి, ఒకవేళ మీరు ఆ బుక్ ని చదవాలనుకున్నారు. మీరు ఆ బుక్ ని ఎలా చదవాలంటే ఒక మిర్రర్ ముందటికి వెళ్ళి చదవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ మిర్రర్ లో ఆ బుక్ అనేది మనకు కరెక్ట్ యాంగిల్లో కనిపిస్తుంది అన్నట్టు. అయితే ఈ బుక్ కి ఇంత కాస్ట్ ఎందుకంటే లియోనార్డో డావిన్సీ రాసిన కొన్ని పుస్తకాల్లో ఇది కూడా ఒకటి. అందుకే అది అంత కాస్ట్లీ. కానీ గైస్, ఆ బుక్ లో ఉన్న ఒక్క పేజీ కొట్టేస్తే చాలు, కోటీశ్వర్లం అయిపోతాం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనకు తెలిసిన చేపల్లో నార్మల్ గా ఇదేవే తెలుసు, కానీ ఇది అలా కాదు, వాటికి మించి. ఇది ఇసుకలో ఇదిద్ది. మీరందరూ ఇసుకలో ఇదడం ఏంద్రా అనుకోవచ్చు, కానీ ఇది ఇసుకలో ఇదిద్ది. ఎందుకంటే అది నార్మల్ గా ఒక ఫిష్ కాదు, ఒక రెప్టైల్. కానీ దీనికి ఇసుకలో ఇదడం వల్ల ఒక పేరైతే వచ్చింది. దీని పేరే శాండ్ ఫిష్. ఇదే ఆ రెప్టైల్. ఇది ఇసుక లోపల నుండి చాలా కిలోమీటర్లు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందంట. సో ఇది దాని క్వాలిటీని ఉపయోగించుకొని కాకి సినిమాలో కార్తిక్ గారి లాగా ఇసుకలో నుండి ఇలా లేసి మెడ మీద 2 ఎక్కిస్తుంది. అసలు నేను దీని అసలు పేరు చెప్పలే కదా, స్కిన్ కస్. అవును గైస్, నేను ఒక్కటే పదాన్ని 2 సార్లు పలకలేదు. దీని పేరే అది, స్కిన్ కస్ అలియాస్ శాండ్ ఫిష్. ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్మల్ గా పక్షులు ఎగిరేటప్పుడు వాటి రెక్కల సౌండ్ వస్తుంది కదా. అయితే సైంటిస్టులు ఊరికే ఉండక ఈ సౌండ్ ఎంత రేంజ్ లో వస్తుందని పావురం మీద ఉన్న గుడ్లగూబ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఫ్యాక్ట్ మీకు చెప్తున్నానంటే అక్కడ రిజల్ట్ ఏదో తేడాగా వచ్చి ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పని చేయండి, క్లియర్ గా పావురం ఎగిరే సౌండ్ అయితే వినండి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ గుడ్లగూబ ఎగిరేటప్పుడు వాటి రెక్కలతో వచ్చే సౌండ్ అయితే వినండి. అదేంట్రా ఏం సౌండ్ వినపడలేదు కదా అనుకోవచ్చు. బట్ గైస్, గుడ్లగూబ ఎగిరేటప్పుడు కొంచెం కూడా సౌండ్ రాలేదు. ఇది షాకింగ్ గా అనిపించవచ్చు, కానీ రియల్. దీన్ని బట్టి గుడ్లగూబ ఎగిరేటప్పుడు కొంచెం కూడా సౌండ్ చేయదన్నమాట. ఇక వీళ్ళ మాటల్లోనే వినండి. No, nothing at all. Absolutely quiet. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు చూస్తుంది ఒక బాస్కింగ్ షార్క్ ని. ఇది ఇలా కప్పలా నోరు తెరుచుకొని నీళ్ళలో స్విమ్ చేస్తూ ఉంటది. బట్ ఇలా చేయడానికి దానికి ఒక బలమైన రీజన్ ఉంది. ఇది తినే ఫుడ్ వచ్చేసి స్ట్రింగ్స్, ఇన్సెక్ట్స్, ఇంకా విచిత్రమైన జంతువులు. అదొక షార్క్ అని మర్చిపోయి కప్పలా నోరు తెరిచి 2 చేతులు ఊపుకుంటూ పోతా ఉంటది. అలా అది నోరు తెరిచి అది పట్టుకున్న ఫుడ్ అండ్ వాటర్ ని సపరేట్ చేస్తుంది. మీరు విన్నది నిజమే, సపరేట్ చేస్తుంది. ఫుడ్ ని తినేసి నీళ్ళని బయటికి తోసేస్తుంది. ఇది ఒక నేచురల్ వాటర్ ఫిల్టర్ కాదు, ఇది ఒక నేచురల్ ఫుడ్ ఫిల్టర్. నేచర్ ఈస్ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, కొంతమంది బిలియనియర్స్ ఉంటారు, మిలియనియర్స్ ఉంటారు. వాళ్ళందరికీ టైం పాస్ కాదు, కొంతమందికి టైం పాస్ కాదు. అలా బోర్ కొట్టి ఒక బిలియనియర్ ఒక పని చేశాడు. ఆ విచిత్రమైన పని మీరు కూడా చూడండి. అది April 1, 1989. ఇంగ్లాండ్ బిలియనియర్ రిచర్డ్ బ్రాన్సన్ అక్కడున్న జనాలందరినీ బుగ్గగాళ్ళం చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. అంటే ఏప్రిల్ ఫుల్ చేయడానికి ఒక ప్లాన్ వేశాడు. అతను UFO లాగా ఉండే ఒక హాట్ ఎయిర్ బెలూన్ ని గాల్లోకి ఎగిరేసి అతను కూడా
కూడా ఒక ఏలియన్ లాగా, అంటే ఏలియన్ గెటప్ లో రెడీ అయ్యి ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో కూర్చున్నాడు. మరి ఏప్రిల్ ఫుల్ అయ్యారా లేదా అంటే ఖచ్చితంగా అందరు ఏప్రిల్ ఫుల్ అయ్యారు. ఈ ప్రాంక్ దెబ్బకి ఇంగ్లాండ్ గవర్నమెంట్ కూడా దాన్ని యుఎఫ్ఓ అనుకొని తియండ్రా బండ్లు పోలీస్ ఫోర్స్ ని, ఆర్మీని, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ని ఆ ఎగిరే ఆబ్జెక్ట్ ని పట్టుకోమన్నారు. తీరా పట్టుకొని అతన్ని చూసిన తర్వాత అతను ఒక బిలియనీర్ కాబట్టి చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఒకవేళ మనం అలాంటి ప్రాంక్ చేస్తుంటే మనకి ఎలాంటి శిక్ష పడేది? సరదాగా కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనం చూసే చాలా కార్టూన్స్ లో కొన్ని కార్టూన్స్ లో ఏంటంటే ఆ క్యారెక్టర్ యొక్క ఫేస్ ని అయితే రివీల్ చేయరు, కాళ్ళ వరకు మాత్రమే చూపిస్తారు. అలాంటి కార్టూన్ షోస్ లో ఒక 3 కార్టూన్ షోస్ ఆ క్యారెక్టర్స్ యొక్క ఫేసెస్ ని అయితే అనుకోకుండా రివీల్ చేశాయి. అలాంటి కార్టూన్ షోస్ లో ఒక 3 కార్టూన్ షోస్ ఫేసెస్ ని అయితే ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. అలాంటి వాటిల్లో ఫస్ట్ ది పవర్ పఫ్ గర్ల్స్. అందులో మిస్ బెల్లం ఫేస్ ఎప్పుడు సగం వరకే చూపిస్తారు ఈ క్యారెక్టర్ ని, కానీ మన ఛానల్లో మాత్రం ఆ ఫేస్ ని అయితే రివీల్ చేసేద్దాం. ఒక ఎపిసోడ్ లో ఈమె ఫేస్ అయితే కనిపించింది. వెయిట్ చేయండి, దీన్ని స్లో మోషన్ లో అయితే చూద్దాం. దిస్ ఈస్ మిస్ బెల్లం ఫేస్. అండ్ సెకండ్ ఫేస్ కౌ అండ్ చికెన్ పేరెంట్స్. ఆ షోలో కూడా ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క కాళ్ళనే చూపిస్తారు. ఒక ఎపిసోడ్ లో మాత్రం కాళ్ళ పైన చూపిస్తే బాడీయే లేదు, బట్ ఒక ఎపిసోడ్ లో మాత్రం వాళ్ళ అమ్మా నాన్న హాఫ్ బాడీని ఈ విధంగా చూపించారు. మూడోది మనందరం చూడాలనుకుంటున్న ద గ్రేట్ టామ్ అండ్ జెర్రీ. అందులో మామీ 2 షూస్. ఈ క్యారెక్టర్ కి ఎప్పుడు చూసినా కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. ఆ ఆర్టిస్ట్ మాత్రం ఎప్పటికీ తలకాయ గియ్యడు కావచ్చు అనుకున్నా, బట్ ఇప్పుడు మనకి ఆ మమ్మీ ఫేస్ కూడా కనిపించింది. తన ఫేస్ రివీలే ఇది. అండ్ ఆ ఎపిసోడ్ 1958 లో రిలీజ్ అయింది. అది 48th ఎపిసోడ్ అనమాట. అయితే ఆ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే మామీ బయటికి వెళ్తుంది ఒక పార్టీకి. టామ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలుస్తుంది. అండ్ మన జెర్రీ ఉంటది కదా, ఆ జెర్రీ అయితే మమ్మీకి కాల్ చేసి చెప్పుద్ది అనమాట, టామీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటున్నాడు అని. అప్పుడే మమ్మీ ఆగ మేఘాల మీద సూపర్ మ్యాన్ లా వచ్చేస్తుంది. అప్పుడే ఫస్ట్ టైం మామీ ఫేస్ అయితే క్యాప్చర్ అయింది. అండ్ ఇది కూడా అంత పెద్ద లాంగర్ డిస్టెన్స్ ఏం కాదు, ఒక మైక్రో సెకండ్ మాత్రమే. అండ్ మనం లూరుకోరు కదా, ఆ క్లిప్ ని స్లో మోషన్ చేసి మామీ ఫేస్ ని అయితే రివీల్ చేసేసారు. ఇదే ఆ ఫోటో. రెడ్ హ్యాట్, రెడ్ లిప్స్టిక్ పెట్టుకొని అయితే ఉంది. మామీ బాగుంది కదా, కామెంట్ చేయండి. టామ్ అండ్ జెర్రీ యొక్క ఫస్ట్ అపీరియన్స్ ఎప్పుడు తెలుసా? 1940లో, ఫిబ్రవరి 10, 1940. దీన్ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ వచ్చేసి విలియం డెల్మీ హ్యానా, జోసెఫ్ బార్బెరా. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ పేరేంటో తెలుసా? పుస్ గెట్స్ ద బూట్. ఫస్ట్ లో ఇది టామ్ అండ్ జెర్రీ కాదు, టామ్ పేరు జాస్పర్ అండ్ జెర్రీ పేరు జింక్స్. నాకు తెలుసు ఆబ్వియస్ గా మీరందరు అడిగేది ఆ ఫస్ట్ ఎపిసోడ్ రేర్ వీడియో క్లిప్. అది కూడా మన ఛానల్లో కనిపిస్తుంది, చూడండి. ఇప్పుడు మీరు చూస్తుంది టామ్ అండ్ జెర్రీలోనే మొట్టమొదటి ఎపిసోడ్ లోని మొట్టమొదటి క్లిప్. ఇది ఒక రేర్ వీడియో క్లిప్, అది మన ఛానల్లో వచ్చడం ఇంకా గ్రేట్. అండ్ ఐ లవ్ టామ్ అండ్ జెర్రీ. ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో బాగుంటే కింద సూపర్ అని కామెంట్ చేయండి. ఇక ఫైనల్లీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఇది మన ఫస్ట్ వీడియో అన్నమాట యూట్యూబ్ లో. ఈ వీడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో నాకైతే తెలియదు, కానీ మంచి రెస్పాన్స్ వస్తుందనేసి ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్లీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయండి. మనం దూసుకెళ్ళబోతున్నాం. బాయ్.